అందరికీ నమస్కారం. వేదిక మీద అలాగే పెద్దలు, వేదిక మీద పెద్దలు అందరికీ ముఖ్యంగా ఈరోజు సన్మాన గ్రహీత బిర్లా ఎలయ్య గారు, శాసనసభ సభ్యులు ఆలయ నుండి సీనియర్ జర్నలిస్టు పాషు యాదగిరి గారు, సభా అధ్యక్షులు కృష్ణ గారు మరియు మిగిలిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు మన కులస్తులకు అందరికీ గర్వకారణం. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మన కమ్యూనిటీ నుంచి ఎవరైనా పొలిటికల్గా అంటే అసెంబ్లీలో ఉన్నారని చూస్తే దరిదాపులా ఎక్కువ మంది ఎవరు కనిపించలేరు. ఈసారి కానీ అంటే కొంతమంది ఎవరికి అంటే అవకాశం ఇచ్చినా చూస్తే 2 పేర్లు అంటే మెట్టుకు అంటే 2 పేర్లు వచ్చినాయి. బట్ దాంతోటైనా అంటే గెలిచిందంటే ఒక కమ్యూనిటీ అనే కాదు, తను గత 5-6 సంవత్సరాల నుండి ప్రజలతో మమేకమై వాళ్లకు తోచినంత సహాయం చేస్తూ తన గుర్తింపు పొంది మరియు మిగిలిన అందరి సహకారంతో గెలిచినందుకు అందరి తరఫున కంగ్రాచులేషన్ చెప్తూ, ఇంకా ఎలయ్య గారి ఆదర్శంతో ముందు అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ కూడా పొలిటికల్ చైతన్యం, పొలిటికల్ అవేర్నెస్ తోటి వచ్చి ముందుకు పొలిటికల్గా పార్టిసిపేట్ కావాలి. దానికి మెయిన్గా ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఎలయ్య గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఇస్ గివ్స్ అ నాలెడ్జ్ ఉంటేనే ప్రతి సబ్జెక్టు మీద అవగాహన వస్తుంది. అవగాహన వస్తేనే జనాలకు ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి ఒక్కరి విషయం మీద అవగాహన కల్పించుకొని అటు ఎకనామిక్లో కానీ పొలిటికల్ కానీ అండ్ అవేర్నెస్ కానీ ముందుకు నడుస్తూ అందరూ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ముందు ఈసారి అన్నారు అంటే ఎలయ్య గారికి, వీళ్ళ ఎలయ్య గారికి అంటే మంత్రి పదవి వస్తుందని అంటే ఇక్కడ చాలా వరకు వినిపించింది. బట్ అది కూడా నిజం కావాలని ఆశిస్తూ ఆర్గనైజర్కి ముఖ్యంగా గురుగు మల్లేశం అండ్ టీమ్ వర్క్ ఆఫ్ ఉప్పల్ కుర్మ సంఘం అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా అంటే ఉప్పల్ కుర్మ సంఘం ముందుకొచ్చి ఇనిషియేట్ తీసుకుందంటే రియల్గా గన్నకన్నా వన్స్ అగైన్ నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఒకరికొకరికి సహకారం చేసుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.